జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్గితాండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందారు. ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నందు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో అగ్నివీర జవాన్గా సైన్యంలో చేరిన మురళీ నాయక్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాకిస్తాన్ను అణిచివేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారతవని అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారని, ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువతలు పోతురాజులు, రవికుమార్, దరూర్ జేమ్స్, సత్రం రామకృష్ణుడు, జే పుల్లయ్య, కాకర్ల లక్ష్మీనారాయణ, చంద్రకాంత్, ఎల్వి ప్రసాద్, శేక్ష నరసింహం మొదలగు వారితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరిగ్గా అంటే 20 సంవత్సరాలకే ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జవాన్ గా చేరి దేశ రక్షణలో వీరమరణం పొందినారు. ఆయన వీరమరణాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాము. భారత మాతాకి జై. ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మీరు ఎమ్మెల్యే గారు ఇవ్వండి బాబు, మీరు రండి.